ఇప్పుడు మౌనం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఇంతక సైలెంట్ గా ఉన్నారు అంటే ఇంకా వెనకాల ఏదో వ్యూహం ఉంది అనుకోవాలా? డెఫినెట్ గా ఇంతే ఉత్తేజంతో మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారు, అతి తొందరలో ప్రజల మధ్యకు వస్తారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు అందేటట్టుగా మెడలు వంచి చేయించే బాధ్యత తీసుకుంటారు. ప్రతిపక్షంలో ఉండగానే ముఖ్యమంత్రి ఉండగా మాత్రమే చేయాల్సినటువంటి ఏం లేదు. ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి మనిషిగా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలని అమలు చేసేటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీ మెడలోంచి చేయించేటువంటి పని ఆయన తీసుకుంటారు. అది ప్రజలకు లాభం అయ్యేటువంటి పని చేస్తారు ఆయన. ఎస్, కేసీఆర్ ఒక కత్తి దించని యోధుల్లా పోరాటం చేస్తాడు అనుకున్నప్పుడు కామారెడ్డిలో ఓడిపోయారు. మిగతా వాటిల్లో ఓడిపోయి మిగతా నియోజకవర్గాల్లో మిగతా బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓడిపోయినప్పుడు అక్కడ వచ్చినటువంటి రీజన్స్ డిఫరెంట్గా కనిపించాయి. కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారంటే, నేను నిజానికి వ్యక్తిగతంగా నేనే 4-5 రోజులు అక్కడే ఉన్నా. నాకు పార్టీ బాధ్యత అప్పచెప్పి ఎన్నికల కోసం అక్కడికి వెళ్ళమంది. మా దురదృష్టం అక్కడ ఆ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంత దాన్ని అన్నీ వెరసి నిజానికి ఎన్నడూ ఓటమి ఎరగని యోధుడు ఓటమి పాలయ్యిండు. అది నిజానికి మాకు బాధాకరమే. ఎందుకంటే నేను ఇక్కడ వార్ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తిని హుటాహుటిగా కామారెడ్డి కూడా వెళ్ళినను అని అంటే ఆడ పరిస్థితులు బాగలేవు అనే ఉద్దేశంతో పార్టీ కూడా పంపింది. నిజానికి ఆ ఓటమికి అనేక కారణాలున్నాయి. ఒక మనం 20 నిమిషాల ఇంటర్వ్యూతో విశ్లేషించుకునేటువంటివి కావు. డెఫినెట్గా దాన్ని అన్ని సరి చేసుకోవాల్సినటువంటిది. అదొక గుణపాఠం కూడా మాకు. నిజానికి మేము దాంట్లో ఏం ఇబ్బంది పడం, ఆ పదం వాడడానికి కూడా ఏం ఇబ్బంది పడం. కామారెడ్డి లాంటి నియోజకవర్గంలో అంత గొప్ప యోధుడు పోటీ చేయడానికి పోయే ముందు డెఫినెట్గా మనం పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. సరే, అక్కడ ప్రజలు మాకు 2వ స్థానంలో నిలబెట్టినారు. కొంత బాధ ఉన్నది, దాంట్లో అనుమానం లేదు. కానీ అక్కడ ఉన్న ప్రజల్ని అంచనా వేసుకోవడంలో మా పొరపాటు జరిగిందనేది మాకు కనిపిస్తున్నది. సో అంచనా వేయడంలో పొరపాటు అనేది చాలా నియోజకవర్గాల్లో కనిపించింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వ్యతిరేకత, అసంతృప్తి వీటన్నిటితో పాటుగా దళిత ఎమ్మెల్యేలు కూడా దళిత బంధుకు సంబంధించి అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది ఉంది. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. మిగతా మీరేవైతే సంక్షేమ పథకాలు చెప్తున్నారో అవన్నీ అందరికీ చేరలేదు. దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యేల చేతివాటం ఉంది అనేది ఉంది. భూ కబ్జాలు, ఇసుక దందాలు ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిసినప్పుడు మార్చాలి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా వచ్చినప్పుడు అక్కడ మీకు ప్రతి నియోజకవర్గంలో ఒక 4-5 ఆస్పిరెంట్స్ కూడా కనిపించినప్పుడు వాళ్ళలో ఎవరో బెటర్ చాయిస్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఇలాంటి ఇంటర్నల్ సర్వేస్ అన్నీ చేసినప్పుడు అటువైపు వెళ్ళకపోవడం అంటే విజయం సాధిస్తే ఒకవేళ మా ప్రభుత్వం వచ్చి ఉంటే మీరు అడిగిన 10 ప్రశ్నలు ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేది కాదు. మేము ఓడిపోయినాం కాబట్టి ఈ ప్రశ్నలు మీరు అడిగింది ఇంకా 10 ప్రశ్నలే. ఇంకా వీళ్ళైతే ఇంకో 10 ప్రశ్నలు ఇంకా ఉన్నాయి సొసైటీలో మా మీద విమర్శించడానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక యుద్ధం ముగిసినాక ఓటమి పాలైనటువంటి జట్టు పైన వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి విమర్శల్లో ఇవి కూడా ఒక విమర్శ. కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు అని నేను అనను. డెఫినెట్గా విశ్లేషించుకోవాలి. కానీ అవి మాత్రమే కారణం ఏం కాదు. వాటిని ఇప్పుడు మనకు ఫలితం వచ్చిన తర్వాత అర్థమవుతున్నది. ఈ ఫలితం ఇట్లా రాబోతుందని ముందే మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో పాటు కింది వరకు అట్నే ఆలోచించుంటేనేమో అట్లా కాదు. మనం ఇప్పటికీ బోల్డన్ని అంశాల గురించి మాట్లాడుకున్నప్పటికీ తెలంగాణ పునర్నిర్మాణంలో తన మెదడును కరిగించి నేను పునర్నిర్మిస్తున్నాను, నా శక్తినంతా దారపోస్తున్నాను అని ఇంత చెప్పుకున్నప్పుడు ప్రజల్లో నిజంగానే అంత ఆలోచన కలిగిందా? అంటే కలిగింది కాబట్టి 2018లో మమ్మల్ని గెలిపించినారు. నిజానికి ప్రజల్ని మనం విమర్శించకూడదు, ప్రజల మీద నిందలేయకూడదు కూడా. ప్రజల్ని ప్రజల్లాగే చూడాలి. ప్రజలు వివిధ రకాల సెగ్మెంట్స్ ఉంటాయి, వివిధ రకాల వాళ్ళు ఉంటారు. కొన్ని వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఏంటి అంటే మనకు కనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి హామీలు అవి 130 కోట్లకు ఉంటాయి. సరే, వాళ్ళు ఎట్లా చేస్తారో చూడాల్సినటువంటి. సో కొత్తదనాన్ని కోరుకున్నారు అనేది అయితే కనిపిస్తున్నది. మార్పును కోరుకున్నారు. మార్పు అనే కంటే కూడా కొత్తదనాన్ని కోరుకున్నారు. ఈ పార్టీ వస్తే మాకు ఇంకా కొద్ది అదనంగా వీళ్ళు చేసినటువంటిది కాకుండా ఇంకా అదనంగా ఏదో వస్తుంది అనేది రూరల్ తెలంగాణ అనుకుంది. అందుకే అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ అని ఇంతకుముందు నేను ప్రస్తావించినాను. అర్బన్ తెలంగాణ అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు చాలా స్పష్టంగా సుస్థిరత కోరుకున్నారు,
డెవలప్మెంట్ కోరుకున్నారు, సెక్యూరిటీ కోరుకున్నారు. ఇవన్నీ హైదరాబాద్లో వాళ్ళకి కనిపించినాయి. ఇక్కడ ఉంటే మాకేం సుస్థిరత, మాకేం ఇబ్బంది లేదు, సెక్యూరిటీ, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే లాభాలు జరుగుతాయని, ఈ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందని ఇన్ని రకాలుగా ఆలోచించిన ఒకే రకమైనటువంటి నిర్ణయం జరిగింది. ఇక్కడ ఫలితం కూడా అట్నే వచ్చింది. కానీ రూరల్ తెలంగాణలో ప్రజలు కొంత డిఫరెంట్గా కనిపించినారు. సరే, మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు ఇంత చాణక్య నీతితో ఉంటారు, బాగా ఆలోచిస్తారు, ఎందుకు ఇట్లా జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రజలపైన మనం విశ్వాసం పెట్టినప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని ప్రజల్ని నిందేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్లా రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ కావడం కారణం నేను చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇష్టం వచ్చిన అవి హామీలు. కాబట్టి దాన్ని అంచనా వేయడంలో మా వైఫల్యము కంటే కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. నేను మా వైఫల్యం అనే కంటే కూడా వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు. ఇంతకు మించి కావాలని, ఇంతకు మించి చేస్తారనే ఒక మార్పు కోరుకున్నారు అనుకోవచ్చు. ఎస్, అంటే చేస్తారు అని నమ్మకం ఉందా లేదా తెలీదు, చేస్తారేమో అనేటువంటి ఒక ఆశతో మాత్రం వెళ్ళినారు. ఆశతోనే వెళ్ళినారంట. నేను నమ్మకం వేరు, ఆశ వేరు. నమ్మకానికి ఆశకి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది. నమ్మకమేమో కంపల్సరీ చేసి అది కేసీఆర్ గారి పైన ఉన్నది, ఆశనేమో టెంపరీగా వీరు. అందుకే ఆ ఆశ ఎంత తొందరగా తేలిపోతుంది అనేటువంటిది మనకు అది తొందరలో తెలుస్తుంది. కాబట్టి ఆశ వైపు ప్రజలు, అందుకే అంటున్నాను, ప్రజల్ని నిందించవద్దు. ప్రజల్ని నిందించే పని నేను చేయను, మా పార్టీ చేయదు. సరే, చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఆశించినట్టుగా ప్రభుత్వం చేస్తుందా చేయదా, చేయకపోతే మా పాత్ర ఏంది మేము అది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మాకు దశాబ్దంలోనే శతాబ్దం అభివృద్ధి చేశామన్నారు. 21 రోజుల పాటు సెలబ్రేషన్స్, 21 రోజుల్లో వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మేమేం చేశాము అనేది చూపించారు. బట్ అదంతా కాదు, అప్పుల కుప్పగా మారిపోయింది అనేటువంటి ఒక విమర్శ, దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ రేవంత్ సర్కార్ బయటపెడుతోంది. ఎట్ ద సేమ్ టైం మీరు పునర్నిర్మాణంలో భాగంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా, దానికి సంబంధించి కూడా ఇప్పుడు మంత్రుల బృందం వెళ్తోంది. అక్కడ అవకతవకలు జరిగాయి, నిర్మాణం ప్రాపర్గా లేదు, లోపాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఫోకస్ పెట్టడం అనేది ఎలా చూస్తున్నారు? మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి విమర్శిస్తున్నారు కవిత. ఇవాళ ఏం కొత్తగా ఏం విమర్శించట్లేదు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలు కూడా మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని విమర్శిస్తున్నారు. విమర్శించుడు ఏంది, అప్పులు చేసినామని. అసలు అప్పులు చేస్తున్నాము అని విమర్శించేటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో అసలు అప్పులు చేయకుండానే అధికారంలో ఉన్నా అనేది తెలుసుకోవాలి ఒకటి. అయితే ఇక్కడ ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కర్ణాటకనో లేకుంటే రాజస్థానో మధ్యప్రదేశో లేకుంటే ఇంకో ఛత్తీస్గఢో తీసుకున్నప్పుడు దానికి తెలంగాణ రాష్ట్రానికి డిఫరెన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది, ఆ రాష్ట్రాలు ఎప్పుడో ఏర్పడ్డాయి. ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధితో పాటుగా అప్పులు అనేవి రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారు కదా, స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది అక్కడి నుంచి డెవలప్ అయింది కదా. మిగతా వాటితో కంపారిజన్ అనేది నేను అవన్నీ కంప్లీట్ చేస్తాను. అందుకే అయితే ఏ రాష్ట్రమైనా అప్పులు చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు. రాష్ట్రాలే కాదు, ఈ దేశం కూడా. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు, 55 లక్షల కోట్ల అప్పు ఉంది దేశానికి. బహుశా ఇప్పుడు 155 లక్షల కోట్ల అప్పుకు పోయింది. అప్పు చేయకుండా ఏ దేశం లేదు, ఏ రాష్ట్రం లేదు. ఇంకా ఆశ్చర్యపోతారు మీరు, అగ్రరాజ్యమైనటువంటి అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికా కూడా అప్పుల్లోనే ఉన్నది. అప్పులు లేని రాజ్యము, రాష్ట్రము, దేశము ఈ ప్రపంచంలో లేవు. అప్పులు చేసే డెఫినెట్గా చేసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా సంక్షేమ రాష్ట్రాలుగా, సంక్షేమ దేశాలుగా ఉన్నాయి ఇప్పుడు. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం ఉన్నది. సంక్షేమం లేదు, మేము సంక్షేమం వైపు ఎక్కువ పెట్టినామని విమర్శ చేసినా అమెరికాలో కూడా సంక్షేమం ఉంది. సో ఇక ఎందుకు అప్పులు చేసినామనే వివరాల్లోకి వచ్చినప్పుడు చేసినటువంటి అప్పులు ఏమిటి ఏంది అనేది చాలా వివరంగా, అంతకంటే ముందు ఇంకొక అడుగు ముందుకేసి దానికి రిలవెంట్గా ఉండడానికి చెప్పాల్సింది, అసలు రేవంత్ రెడ్డి గారికి దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ మేము అప్పులు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నది. ఊరికే గాలికి మాట్లాడుతున్నారా? ఊరికే విమర్శించడానికి మాత్రమే మాట్లాడినరా? లేదు, మొన్న అధికారం వచ్చినప్పుడు మాత్రమే మీకు మేము అప్పులు చేసినామనే విషయం తెలిసిందా? ఒకవేళ మొన్ననే తెలుసుంటే ఇన్ని రోజులు మాట్లాడింది అబద్ధం అనేది కదా, ఊరికే గోబెల్ ప్రచారం చేసిరు అనుకోవాల్సిందే కదా. ఒకవేళ ఆనాడు చేసింది మీరు తెలిసే చేసిండ్రు అంటే ఇవాళ మీరు
అప్పులు చేస్తున్నాము అనేటువంటి మాట అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని అంటే మీరు చేతులు ఎత్తేసినట్లు లెక్క. మీరు అది పరిపాలన చేయలేక మీ చేతగాక పరిపాలన సాగించడం ఇక ముందు సాధ్యం కాదు, ఇప్పుడే మీకు ఉన్నటువంటి స్థితి ఇది, మేము హ్యాండ్స్ అప్ అని చెప్పడానికి మీరు అసెంబ్లీలో చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి చర్యగాని బాగా. ఎందుకంటున్నారంటే అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా అని ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ ప్రభుత్వ మార్పిడులు అనేటువంటిది దేశంలో జరిగినాయి, రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. జరగగానే మొదటి సమావేశంలోనే ఇటువంటి చర్య పాల్పడిన ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి శాసనసభలో జరిగినటువంటి. అయితే అది అందులో కూడా తప్పులు చెప్పినారు అని చెప్పడానికి 6,71,000 కోట్ల అప్పు అనేటువంటిది అబద్ధం అనేటువంటి మాట కేటగారికల్గా మేము చాలా స్పష్టంగా 3,17,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది. మిగతా అప్పులు 71,000 కోట్ల రూపాయలు అయితే ముందే మాకు అప్పుగా ఇచ్చినటువంటిదే, అది వారసత్వంగా వచ్చినటువంటిదే. మిగతా అన్నీ కూడా ఈ కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేషన్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తులే కాకుండా ఇంకా రావాల్సినటువంటి రిటర్న్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఓన్లీ లెక్కల కోసం మాత్రమే, ఇంత పెద్ద ఫిగర్ని చూపించడం కోసం మాత్రమే 6,71,000 కోట్ల రూపాయలు చూపించినటువంటి విషయాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎకనామిస్టులు నవ్వుకుంటున్నారు.